నమస్తే అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివుడికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం. అభిషేక ప్రియః శివః. శివునికి కాసిని నీళ్లు పోసినా సంతోషంతో పొంగిపోతాడు. అభిషేకం చేయడం వల్ల సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడలన్నీ తొలగిపోతాయి. అభిషేకాలతో సంతృప్తి పరచడం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. శివుడు అభిషేక ప్రియుడు. శివలింగానికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. శివలింగానికి ఏ పదార్థాలతో చేస్తే ఏ ఫలితం దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. క్షీరంతో అంటే పాలతో అభిషేకం చేస్తే సుఖ సంతోషాలు అనేటివి కలుగుతాయి. పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ధ్యాన వృద్ధి అనేది కలుగుతుంది. తేనెతో అభిషేకం చేయడం వల్ల భోగభాగ్యాలు అనేటివి కలుగుతాయి. చెరుకు రసంతో అభిషేకం చేస్తే గౌరవ మర్యాదలు అనేటివి పెరుగుతాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వల్ల రోగ నివారణ అనేది కలుగుతుంది. చందనంతో అభిషేకం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. పసుపు నీటితో అభిషేకం చేయడం వల్ల వివాహ ప్రాప్తి అనేది కలుగుతుంది. పటిక బెల్లంతో అభిషేకం చేస్తే ఆరోగ్య ప్రాప్తి దక్కుతుంది. పుష్ప జలాలతో అభిషేకం చేయడం వల్ల రాజభోగం అనేది దక్కుతుంది. విభూతితో అభిషేకం చేస్తే సర్వకార్య సిద్ధి కలుగుతుంది. ఫలరసాలతో అభిషేకం చేస్తే ఉన్నత స్థానం మరియు పదోన్నతి అనేది దక్కుతుంది. పూలతో అభిషేకం చేయడం వల్ల విజయప్రాప్తి అనేది కలుగుతుంది. నవధాన్యాలతో అభిషేకం చేస్తే ధ్యాన వృద్ధి అనేది దక్కుతుంది. జలాలతో అభిషేకం చేయడం వల్ల అభీష్ట సిద్ధి, శివ కైవల్యం అనేది కలుగుతాయి. ద్రాక్ష పళ్ళ రసంతో అభిషేకం చేస్తే కార్యసిద్ధి మరియు జ్ఞానప్రాప్తి అనేతాయి. మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధి నాశనం అవుతుంది. కుంకుమతో అభిషేకం చేయడం వల్ల సౌభాగ్యం అనేది కలుగుతుంది. పన్నీరుతో అభిషేకం చేస్తే పుత్రలాభం కలుగుతుంది. నువ్వులతో అభిషేకం చేయడం వల్ల అపమృత్యు భయం అనేది నివారణ అవుతుంది. అన్నంతో అభిషేకం చేయడం వల్ల దీర్ఘాయువు మరియు మోక్షం అనేది దక్కుతుంది. బియ్యపిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధలు అనేటివి తొలగుతాయి. నిమ్మరసంతో అభిషేకం చేయడం వల్ల మృత్యు భయం అనేది తొలగుతుంది. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం వల్ల సర్వ సంపద అనేది వృద్ధి అవుతుంది. ఖర్జూర పండ్ల రసంతో అభిషేకం చేస్తే సకల కార్య విజయం అనేది కలుగుతుంది. నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేయడం వల్ల వైరాగ్యం అనేది కలుగుతుంది. బిల్వ దళాలతో అభిషేకం చేయడం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి. రుద్రాక్షలను నీళ్ళల్లో కలిపి అభిషేకం చేయడం వల్ల మహదైశ్వర్యం అనేది కలుగుతుంది. నీళ్ళల్లో బంగారాన్ని కలిపి అభిషేకం చేయడం వల్ల దారిద్ర్యం నివారణ అవుతుంది. నవరత్నాలను నీటిలో ఉంచి అభిషేకం చేయడం వల్ల ధాన్యం, గృహలాభం అనేది కలుగుతాయి. ఆవు పాలలో నువ్వులను కలిపి అభిషేకం చేయడం వల్ల శనిగ్రహ పీడ నివారణ అవుతుంది. చక్కెరను ఆవు పాలలో కలిపి అభిషేకం చేయడం వల్ల వాక్సిద్ధి అనేది కలుగుతుంది. భస్మజలంతో అభిషేకం చేయడం వల్ల మహాపాపహరం అనేది జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు హర హర మహాదేవ శంభో శంకర.